రెడీయా? రోల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఆయన రోజువారీ దినచర్యలో అలానే ఆయన జీవితంలో ఎక్కువ సమయాన్ని సనాతన ధర్మం విలువలు తెలియజేయడానికి అలానే సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. మరి వారెవరో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. గురువు గారు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు. మరి వారితో మాట్లాడి మరి మీ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. హరే కృష్ణ తల్లి ప్రియాంక. హరే కృష్ణ. గురువు గారు, మీరు ఎక్కువగా అంటే చాలా మంది దేవుణ్ణి పూజిస్తారు, అట్లనే మతాన్ని పొగుడుకుంటారు, మతం యొక్క విలువను తెలియజేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం అందరికి విభిన్నంగా ఎదుటి మతాన్ని కూడా కొంచెం దూషిస్తూ వారి గురించి మాట్లాడుతూ ఎందుకని గురువు గారు ఈ విధంగా? మన ఇంట్లో మనం పూజ చేసుకుంటున్నాం. ఇది మంచి ప్రశ్న. మన ఇంట్లో మనం పూజ చేసుకుంటున్నాం, మన ఇంట్లో మనం వంట చేసుకుంటున్నాం, మన వ్యాపారం వృత్తి వ్యవహారం మనం చేసుకుంటున్నాం. ఎవడో ఇంటి ముందు వచ్చి చెత్త పారబోసాడు, రియాక్ట్ అవ్వాలి వద్దా? ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. నేను చేసేది ఇతర మతాలు చెత్త అని ఎందుకంటామంటే వాళ్ళు చెత్త చెబుతూ మనస్సుల్లో మనుషుల్లో చెత్తను నింపుతున్నారు. ఏమని? తరతరాల నుంచి వస్తున్నటువంటి ధర్మాన్ని వాళ్ళు విడిచిపెట్టింది కాక రాజ్యాంగాన్ని మోసం చేస్తూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ పబ్లిక్ని మోసం చేస్తూ వాళ్ళు గాడ్ అనుకునే వాడిని కూడా మోసం చేస్తూ, సో ఈ చీటింగ్ని నేను యాక్సెప్ట్ చేయక అలాగా మీటింగ్ అంతకుమించి, అందుకని ఈ మీటింగ్ వితౌట్ ఈటింగ్. గురువు గారు, అంటే మా చిన్నతనం నుండి కూడా నేను పురాణాలు చదివిన దాని ప్రకారం, చూసిన దాని ప్రకారం హిందువుల గుడుల్లో మాత్రమే ధ్వజస్తంభాలు ఉంటాయి, అలానే పారాయణాలు ఉంటాయి, ఇక కొన్ని పూజలు మంగళ హారతులు ఉంటాయి, ఊరేగింపులు కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, కళ్యాణాలు కానివ్వండి, ఇప్పటి వరకు నేను హిందూ సాంప్రదాయంలో మాత్రమే నేను చూస్తూ వచ్చాను. కానీ కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్ వాటిలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ రావడం, క్రైస్తవులు కూడా పల్లెకులు, క్రైస్తవులకు కూడా ధ్వజస్తంభాలు, ఇక హిందువుల పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటల్ని కూడాను, మన కీర్తనలు కూడాను క్రైస్తవులకి సంబంధించిన దానిగా మార్చుకోవడం, ఇక మనకి నాట్యం కూచిపూడి అంటే మనం ఎంతో ప్రాధాన్యత ఉంది, ఎంతో చక్కగా చూస్తూ ఉంటాము. ఇవి కూడా వీటికి కూడా యేసు నామాలతో యేసు పాటలతో నృత్యం చేయడం కొత్తగా మారుతున్న కల్చర్ గురించి ఏమంటారు గురువు గారు? దీన్ని కల్చర్ అంటారా కాపీ పేస్ట్ అంటారా? కొంచెం కాపీ పేస్ట్ అండి. ఈ గొర్రెది కడప పాట ఏంటిది? అసలు ట్యూన్ ఏంటి? అసలు ట్యూన్ ఏంటి? అన్నీ కాపీ పేస్ట్. ఒక పేరు కూడా పెట్టలేని పనికిమాలిన మతం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే అస్తిత్వం లేని మతం పూర్వం నుంచి ఉన్న అస్తిత్వాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం. ఉదాహరణకి మీ అమ్మగారి పేరేంటి? వరలక్ష్మి కదా. మా అమ్మ పేరు విజయలక్ష్మి, వీళ్ళ అమ్మ పేరు అడుగు. సార్ కిరణ్ గారు బాగున్నారా? నమస్తే సార్. భోజనం అయిందా? కాదు నాన్న భోజనం అయిందా? నాన్న ప్రయత్నం వాడు చెప్పండి. జై శ్రీరామ్ కూడా చెప్పవా? మరి ఏం చెప్తావు? చెప్పు, ఏ క్లారిటీ కావాలి? 26 నాయనా. మరి మీరు వాట్సాప్ ఉందా మీకు? నేను ఇప్పుడే పంపనా? మీకు పంపనా? ఇప్పుడే పంపిస్తా. మీరు మాత్రం రేపు కూడా ఫోన్ చేయొద్దు, ఎందుకంటే నేను రేపు పెద్ద కార్యక్రమం ఉంది. ఈరోజు ఏకాదశి. మీరు 3వ 4వ తారీఖు ఫోన్ చేయండి. అది చదివి నాన్న. జై శ్రీరామ్ నాన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడు ప్లీజ్. నేనేమంటా అంటే కిరణ్ గారు, నాన్న మనము వేడి అన్నము పాసిపోయిన అన్నం రెండిట్లో ఎదురుగా పెడితే తెలివైన వాడు బుద్ధిమంతుడు ఏది తింటాడు?
అలాగా అలాగా అలాగే మీరు నేను మీకు ఇప్పుడు పంపిస్తాను. మీరు ఏమనుకోపోతే మా అమ్మగారి పేరు విజయలక్ష్మి, మా కజిన్ వాళ్ళ అమ్మగారి పేరు వరలక్ష్మి. మీ అమ్మగారి పేరు చెప్పగలరా? ఆరోగ్యం. సంతోషం నాన్న. మీ నాన్నగారి పేరు? సాల్మోన్ గారి అబ్బాయి కిరణం. ఎన్నాళ్ళు అయింది మీరు మతం మారి? కాదు, నేను అడిగిందని చెప్పకుండా ఇంకొకటి అడుగుతానంటే ఒకటి ఇస్తా. మీరు ఎన్నాళ్ళైంది మారి? కాదు నా మాట, మీరు ఎన్నాళ్ళైంది మతం మారి? కాదండి. సరే, ఇప్పుడు మీరు నెట్లోకి వెళ్ళి రిలీజియన్స్ అని కొడితే ఏ ఏ ఏ రిలీజియన్స్ వస్తాయి? ఒకసారి నెట్లోకి వెళ్ళి కొట్టు, ఓకేనా? క్రైస్తవం ఏమిటి, ఓకే? ఒకసారి కొట్టి మనకు 3వ 4వ తారీఖు ఫోన్ చేయి. నన్ను జైశ్రీరామ్. ఇది పరిస్థితి. సర్టిఫికెట్లు హిందువే, ఇది చీటర్. అదే ఇప్పుడు అర్థం కాని ప్రశ్న ఏంటంటే గురువు గారు, ఏవైతే ఎక్కువ చేస్తున్నారో, ఏదైతే ఇప్పుడు సుప్రభాతాన్ని తీసుకెళ్లి యేసు సుప్రభాతంగా మారుస్తున్నారో, వీరందరూ కూడా ఎక్కువ శాతం అంటే 75% మంది హిందువులే. 100కు 100 నేను ఛాలెంజ్ చేస్తున్నా. పోనీ స్టేట్మెంట్ ఇస్తా మీ ముందే. నాకు, నా దేశానికి, నా కుటుంబానికి, నా పూర్వీకులకి, పనికి మాలిన బైబిల్కి, అందులో ఉన్న పేర్లకి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా మనం టీవీ సాక్షిగా చెప్తున్నాం. ఈ స్టేట్మెంట్ ఏ గొర్రెైనా ఇక్కడ కూర్చుని చెప్పాలి. ఏమని? నాకు, నా పూర్వీకులకి, హిందూ మతానికి, ఈ దేశానికి ఏ సంబంధం లేదు. ఇట్లు సాంబశివరావు సన్నాఫ్ సుబ్రహ్మణ్యం. ఎలాగైంది? ఏమన్నా సింకైందా? సాంబశివ అనేవాడు ఎవడ పుట్టాడు? సాంబశివ అవిజే గొర్రె కదా. సో మొన్న ఒక ఆయన సురేషు అని ఒక గొర్రె, గుంటూరు గొర్రె, ఆయన నోటికొచ్చాడు వాగేసి. అలా వాగేస్తే మరి మనకి అది ఉంచుకోవడం లక్షణాలు లేవుగా, ఇచ్చేదేగా. ఇచ్చాను. ఇచ్చి 4 రోజులు అయ్యింది. చూడండి అతను ఏం వాగాడో వినండి. నేను ఏమి ఇచ్చానో మళ్ళీ చెప్తా. పైన ఏం పెట్టానంటే, నేను మనకే పుట్టి మన పేర్లతో బతుకుతూ మన్నే మోసం చేసే కొడుకులే క్రైస్తవులు, ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళ నాన్న పేరు చెప్పండి అని పెట్టాను. ఎందుకు పెట్టాను? ఈ వీడియో చూడండి. అంటే ఏంటండి? ఏం చెప్పాడు? మీరు బయట, నేను బయట ఉంటా, మీరు లోపల ఉండండి. అంటే అతను గొర్రె. గొర్రె మీన్స్ క్రిస్టియన్. ఓకే, మీకు వినపడిందా లేదా? మంచి పెట్టిన అంటే ఏంటి? ఇతను గొర్రె, కానీ గొర్రె అని చెప్పుకోడు. జైపీఎం అంటాడు, అంబేద్కర్ని వాడుకుంటాడు. అంటే నీతి లేదు. నేను క్రైస్తవానికో ఇంకో దానికో వ్యతిరేకంగా, నీకు నీతి లేదు. ఒక పక్కన ఉండు. నువ్వు గోనగన్నారెడ్డి కాదు కదా. గోనగన్నారెడ్డి ఏం చెప్పాడు? నేను ఆడా ఉంటాను, నేను ఏడా ఉంటాను అని చెప్పచ్చు. నువ్వు గుడ్డి, నాట్ గోనగన్నారెడ్డి. సో దీన్ని పెట్టి నేను అతనికి ఈ ఎవరైతే సురేష్ అనే గుంటూరు గొర్రె పెడితే అతను ఏం మాట్లాడాడు కొంచెమే. చెప్పుకోలేక, సిగ్గు సెలవు లేక, ఏ ధర్మమో చెప్పుకోలేక, ధర్మం అంటే ఏంటో చెప్పుకోలేక, అసలు ధర్మం అనేది ఎక్కడుందో చెప్పుకోలేక, ఏ పుస్తకం తప్పదో చెప్పుకో, ఇలా ఈ సోదంతా పెట్టాడు. నేను పెట్టాను కొంచెం హార్చుకుంటా. నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి మంచి పేరు అలా అమ్మ నాన్న పేరు ఉంటుందా? అదా
నేను ఏం చెప్పానంటే కొంచెం చూడండి. పేరు కూడా పెట్టలేకపోయాడు సార్. ఆడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు. మీకు కూడా కదా మీరు కూడా మేరీ నారి పక్కన అలాగే పుట్టిందా? మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా? అంపేరు చెప్పగలరా? చెప్పలేదు. ఇప్పుడు ఎప్పుడండి డేటు అని మెసేజ్ పెట్టింది. నేను వాడు అంటలే, ఆయన అన్న సురేష్ని. కదిరి కృష్ణ వాడు అన్న, వాడు అనలే. ఇప్పుడు వాళ్ళు మనోళ్ళేగా. ఇప్పుడు రోగులు ఏం చెప్పాడు శంకరదాదావు? రోగుల్ని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగుతో సమానం. సో క్రైస్తవులు అంటే రోగులు, ఇంగ్లీష్లో రోగ్స్ అంటాం. ఈ రెండింటికి సూటబుల్. ఎందుకని దే ఆర్ చీటింగ్ పబ్లిక్, దే ఆర్ చీటింగ్ దెమ్సెల్ఫ్, దే ఆర్ చీటింగ్ కాన్స్టిట్యూషన్, దే ఆర్ చీటింగ్ దేర్ సో కాల్డ్ గాడ్ కదా. నువ్వు దేన్ని వ్యతిరేకిస్తున్నావు, దాన్ని నిలబడుతావు. ఇప్పుడు ఒక 2 అరటిపళ్ళు తెచ్చి ఓం అని ఇవ్వండి. మీరేం రాముడు కృష్ణుడు జస్ట్ ఓం అని ఇవ్వండి గొరికి. ఆయన పేరేం పేరు? రాంబాబు. రామ్ అని ఇవ్వండి. సాంబశివ, 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 సాంబ సదాశివ, సాంబశివ అని అనేసి అరటిపండి ఇవ్వండి గొరికి. అది గొరి పేరు సాంబశివ. తీసుకుంటా? ఆ పేరు చెప్పి అరటిపండి ఇస్తేనే తీసుకోలేనివాడు ఆ పేరుతో ఎట్లా బతుకుతున్నాను? సో దట్ చీటింగ్. వాళ్ళ సర్టిఫికెట్లో హిందువులు పేరు, హిందువులది అమ్మా నాన్న పేరు చెప్పుకోలేదు. ఆ మతం దేనికి ఇంకా సావన. కాబట్టి ఆ నీతి లేని తత్వాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు కృష్ణుడు జరుగుతున్నాడు, లక్ష్మీదేవి వద్దురా అలా వాళ్ళు యేసుని పెట్టుకొని మనకి అబ్జెక్షన్ లేదు. కానీ దరిద్రం ఏంటంటే ఈ ఎండిపోయిన శవాన్నే మొక్కాలంటాడు. ఇప్పుడు నీకేమైనా భయం ఉందా? ఉందనుకో, కాసేపు యాక్టివ్గా అనుకుందాం. మాకు తిరుపతిలో స్కూటీ ఉంది. ఇప్పుడు పోల్స్తా ఏంది? ఇప్పుడు యాక్టివా చాలా పెద్దది, చాలా గొప్పది. అయితే ఏం చేయాలి మేము ఇప్పుడు? స్కూటీ వాడిన వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళు, యాక్టివ్ వాడిన వాళ్ళు గొప్ప వాళ్ళు. ఏంటిది ఈ తీర్పులు? నేను ఎవడేమన్నాడు? ఏమన్నా చూశాడా? గోల్కొండ తెలుసా? ఇక్కడ వెళ్ళేవా? ఏంటి ఫేమస్ అక్కడ? ఇంకా కాదు తల్లి, చాలా నువ్వు సినిమా చూడలే? నాగార్జున స్నేహ, నాగార్జున స్నేహ ఎన్ని సినిమాలు ఉన్నాయి? అయ్యో దేవుడి సినిమా అమ్మ, 2007లో ఎప్పుడు సో ఏంటి రామదాస్ గారికి గోల్కొండకి ఏంటి సంబంధం? ఆయన అక్కడ బంధించారు కదా. చరిత్ర ఇప్పటికీ అది అలానే ఉంది. చరిత్ర యు కెనాట్ డినై. రామదాస్ గారు ఉన్నారు, చరిత్ర. రామదాస్ గారిని బంధించారు, చరిత్ర. రామదాస్ గారు గుడి కట్టించారు, చరిత్ర. అతని పేరు ఏంటంటే రాజు, షాజహాన్ కాదు, ఏం పేరు? రాజు, అది ముస్లిం రాజు, ఆయన పేరు ఏదో పేరు, సరే గుర్తొద్దు. సో ఓకే, ఆ డబ్బులు ఎవరు కట్టారు? అదమ్మా, గుడి కట్టింది రామదాస్ గారు. ఆ డబ్బులు పే చేసింది ఎవరు? ఆ జైల్లో నుంచి, బందికాల నుంచి విడిపించింది ఎవరు? ఇద్దరు పేర్లు మార్చుకుని రామోజీ, లక్ష్మోజీ అని వచ్చి డబ్బులు ఇచ్చారుగా. ఆ మాడలు రామ మాడలు అంటారు, ఇప్పటికీ ఉన్నాయి కదా. రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చారు కదా. రాముడు ఉన్నాడు, రాముడు ఈ తెలంగాణకి గోల్కొండకు వచ్చాడు, రుజువు ఉంది. వీళ్ళు చెప్పే గాడ్లకి ఏమైనా రుజువు ఉందా? ఈ దేశానికి ఏమైనా సంబంధం ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా రుజువులు ఉన్నాయా? కొన్ని నీకు అర్థమని చెప్తా. ఇప్పుడు నీకు మెడిసిన్స్ ఇస్తాను నాన్న, కొన్ని ఎక్స్పైరీ డేట్ వాడదా? ఫ్రీ అయినా వాడవు. ఎందుకు వాడవు? ఎక్స్పైరీ అయిపోయింది. నీకు అది చూపిస్తే నీకు అర్థమైపోతుంది. గూగుల్ తల్లి చెప్పుద్ది. ఇప్పుడు రెడీ ఉంది, ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూలో చెప్పేశాం. చర్చ్ ఫర్ సేల్ అని కొట్టు, చూడు. జస్ట్ ఈ ఒక్క మొక్క చదువు. చర్చ్ ఫర్ సేల్ కొట్టే ఈ బాక్స్ ఉందా, జస్ట్ మొక్క చదువు. Currently showing 1 lakh church or religious facility listings for sale.
LoopNet is the చాలే. problem. ఏంటి ఏంటి ఎన్ని చర్చలు లక్ష దేనికి? అమ్మకానికి. ఎక్కడన్నా గుడి అమ్మడం చూసావా? ఎక్కడన్నా మసీదు అమ్మడం చూసావా? లేదండి. అంటే చర్చ అంటే ఏంటి? వ్యాపారం. అది మాకెందుకు దరిద్రం? కొన్ని 26 క్వశ్చన్లు ఇచ్చాను. ఓ మంచి అమౌంటే చెప్పండి, మీ మతంలోకి నేను వచ్చేస్తాను. 26 క్వశ్చన్లు 13 క్వశ్చన్లు ఆన్సర్ చెప్పండి, నేను మీ మతంలోకి వస్తా, ప్లస్ 90 lakhs ఇస్తా అని చెప్పి సంవత్సరం అయింది, ఒక్క గొర్రె రా. అందుకని నైతికత లేని మతము క్రైస్తవము. అమ్మా నాన్నకి గౌరవం ఇవ్వనిది క్రైస్తవం. దాన్ని వ్యతిరేకిస్తా. నా దేశం మాకేం చెప్తుంది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వే జన సుఖలో భవంతు. ఇన్ని మాట్లాడింది నాన్న. ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్నవాడు వాడే, నువ్వు చిన్నదానివి. మీరు నాతో పాటు చెప్పగలరు, నేను నమ్మిన దైవాన్ని, రాముడైనా కృష్ణుడైనా అమ్మవారైనా శివుడైనా ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, చెప్పగలం కదా మనం? చెప్పగలమండి. ఈ మాట ఒకసారి చర్చిలో, ఓసారి మెసేజ్లో చెప్పండి. చెప్తారా? మా వాడు అక్కడే బాసు, నమ్మకపోతే లాసు, అదే మేము ఇచ్చే క్లాసు, అప్పుడే వస్తాడు రాధమర దాసు ఓర మాసు. అందుకని మీ నాన్న ఎంత గొప్పడో చెప్పింటాం. మీ నాన్న గురించి చెప్తూ వర్ధన్ గడ నాన్న, అశోక్ గడ నాన్న, సాయల్ నాన్న వేస్ట్ అంటే కోల్గేట్ పేస్ట్. తప్పు కదా? ఇప్పుడు కోదండం పట్టి ఓటమి ఎరగని రాముడు మాకుండగా, రాముడు వాళ్ళ అమ్మ నాన్న పేరు మేము చెప్పగలం, మా అమ్మ నాన్న పేరు మేము చెప్పగలం. నువ్వు December 25 కిస్మిస్ చేస్తావు, నీ బుక్లో దాని గురించి ఆధారం లేదు, ఆడెవడో పుట్టాడో దానం లేదు. మాకు ఎందుకు అసలు ఇది? మాకెందుకు ఇన్నెందుకు? ఇప్పుడు రాహుల్ గాంధీ అని ఒకడు ఉన్నాడు, పప్పు, కానీ ఏం పప్పు అని ఒక్కడు కూడా అడగట్లేదు. అది బాదం పప్పు కాదు, అది గన్నేరు పప్పు. అది ఆ విషయం తెలుసుకోండి. వాడు ఏ జాతి వాడు వాడికి తెలదు, వాడేమో కులగణన చేయాలని పార్లమెంట్లో మాట్లాడతాడు. ఆడికి ఆ విషయం ఎందుకు ఎక్కింది? వాడు గొర్రె, వాళ్ళ అమ్మ గొర్రె. కాబట్టి గొర్రె బుర్రలైంది, అందరి బుర్రని పాడు చేసేది. అదేందా? వాడు కదా, వాడి పార్టీ కదా, మేము రాముని నమ్మం అని అఫిడవిట్ దాఖలు చేసింది 2007లో. కాబట్టి ఈ దేశం రామ సంబంధమైంది, శివ సంబంధమైంది. ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేనిది. ఎవరైతే క్రైస్తవులు ముస్లిమ్స్ అని చెప్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకే పుట్టారు. నా మాటలో ఏదైనా అబద్ధం ఉంటే పబ్లిక్గా క్షమాపణ చెప్తా, దానికి కూడా రెడీ. స్వస్తి, పని చేయండి. ఆడు వచ్చినట్టు అలా పాస్ పెట్టడం కట్ చేయి, కట్ చేయి, మళ్ళీ ఇంకో మొక్క చేయి, ఏదో చేయి, అది వాడిది. గురువు గారు, హిందూ మతంలో ఇటు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, రాముల వారు ఉన్నారు, శివపార్వతులు ఉన్నారు. వీరందరిలో దేవుడు ఎవరు అంటే మీరేం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అమ్మా, చాలా మంచి ప్రశ్న. అసలు దైవం విషయంలో మనము వేదం మన ప్రమాణం. వేదంలో ఏం చెప్పారు అంటే ఏకం సత్విప్ర బహుదా వదంతి అన్నారు. అంటే ఏమిటి? అంటే ఏంటమ్మా తెలియదు కదా. ఒకటే సత్యం, కానీ దాన్ని చాలా పేర్లతో పిలుస్తారు అన్నారు. మీకు మంచి శ్లోకం చెప్తాను, దాన్ని మేము స్టూడియోలో రికార్డ్ చేశాము, తర్వాత రిలీజ్ అవుతుంది. ఒక సినిమా డైరెక్టర్ యొక్క ఆధ్వర్యంలో. అది కాక ఇంకో 4 సౌండ్స్, అంటే చాలా మంచి అర్థం ఉంది. యం వైదికామంత్ర దుషపురాణ ఇంద్రం యమం మాత విశ్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచం యం వైష్ణవా విష్ణు రితిస్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైన సత్శ్రీ అకాలేతి చ సిక్క సంత. ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి, కానీ ఇది మీకు సరిపోతుంది.
స్వామి నిన్ను శైవులు శివుడు అంటారు, వైష్ణవులు నిన్ను విష్ణువు అంటారు, శాక్తేయులు నిన్ను అమ్మ అంటారు, బౌద్ధులు నిన్ను బుద్ధుడు అంటారు, సిక్కులు నిన్ను అర్హన్ అంటారు. ఎవరెన్ని విధములుగా పిలిచను నీవు అద్వితీయుడైన పరమాత్మ నీ ఒక్కడే. ఇది మన కాన్సెప్ట్. గురువు గారు ఇప్పుడు మీరు చాలా చక్కగా చెప్పారు. కానీ మనకి భగవద్గీతలో రెండు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనందరం చదువుతుంది, ఇంకొకటి ఇస్కాన్ భగవద్గీత. ఎందుకు నేను ఈరోజు ఈ ప్రస్తావన తీసుకొచ్చాను అంటే, ఏ భగవద్గీత సన్మార్గాన్ని చూపిస్తుంది? ఎందుకంటే ఇస్కాన్ భగవద్గీతలో మీరేమో ఇప్పుడు శైవుడు పూజించేది శివుడిని అయినప్పటికీ కూడా అందరూ ఒకటే అని చెప్పారు. కానీ అక్కడ శివుడు అంటే డెమి గాడ్స్ అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ వచ్చే ముందు ఒక బెంగళూరు అబ్బాయి ఫోన్ చేశాడు, ఇదే టాపిక్ తెచ్చాడు. మనకి పురాణాలు ఎవరు రాశారు? వ్యాసుడు కదా. ఇస్కాను భగవద్గీత కూడా వ్యాసుడు వారి దగ్గర కదా. సో భాగవతంలో వైష్ణవానాం యథాశంభో అని చెప్పారు. విష్ణు పురాణం, భాగవతం, హరివంశం, వీటిలో హరిని కీర్తిస్తారు, హరిని హైలైట్ చేస్తారు. శివపురాణంలో శివుని. ఇవన్నీ ఎవరు రాశారు? వ్యాసుడు గారు. ఎందుకు రాశారు అంటే ఒక్కొక్క గుణానికి 3 గుణాలు ఉన్నాయి. ఆయా గుణాల వాళ్ళకి శక్తి అయ్యేలా వారు రచించారు. సో భాగవతం ప్రకారంగా ఎవరు? ఏతే చాం సకలాపంసాం కృష్ణస్థు భగవాన్ స్వయం. కృష్ణుడే భగవంతుడు. ఓకే. అలాగే శివపురాణం ప్రకారం శివుడే భగవంతుడు. వేదాంతం ఏం చెప్తుంది? అది కూడా వ్యాసుల వారి నుంచే వచ్చింది. నేను ఇందా చెప్పింది పరబ్రహ్మ, పరంధామ, పరమం భవాన్ అంటాడు కృష్ణుడిని అర్జునుడు. ఈ విశ్వరూప సందర్శనం 11వ అధ్యాయం. ఆ విశ్వరూప సందర్శనంలో శివుడు కూడా ఉన్నాడు, బ్రహ్మ కూడా ఉన్నాడు, దేవతలు ఉన్నారు, రాక్షసులు అందరూ తనలో ఉన్నారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, లోకానికి తెలుసు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఒక పేరు దగ్గర ఆగిపోకూడదు. నువ్వే ఉన్నావు నాన్న, యు ఆర్ లైక్ మై టమాటా. ఓకే. మీ అన్నయ్యకి చెల్లి, రేపు పెళ్ళి అయితే ఒకరి భార్య, తల్లి అయితే ఒకరికి అమ్మ. ఒక్కదానివే ఎన్ని పాత్రలో కదా. అవునా? అందుకనే మనకు పాట కూడా ఉంది, చిన్నప్పుడు వినేవాళ్ళం. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. మనం ఇప్పుడు 7వ తరగతి అబ్బాయి ఎన్ని ఏళ్ళు ఉంటే బాగుంటుంది? అందులో 7వ తరగతిలో 1 ఇయర్ చాలు కదా. 1 ఇయర్లో 7వ తరగతి అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇయర్ 8లోకి వెళ్ళాలి కదా. 7 ఏళ్ళు 7వ తరగతి ఉంటే ఏం బాగుంటుంది? వయసు 70 ఏళ్ళు వచ్చి ఇంకా రాముడి పేరు, కృష్ణుడి పేరు, శివుడి పేరు దగ్గర కొట్టుకుంటే పాకిస్తాన్ పుట్టించిన పందులకి మనకి తేడా ఏమన్నా ఉందా? కానీ గురువు గారు ఇప్పుడు మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు మనం దశావతారం సినిమా చూసామంటే దశావతారంలో ఏం చూపించారు? సాయిబాస్ కి వైష్ణవ్స్ కి ఉండదు అన్నట్టు చూపించారు. వాళ్ళు చూపించడం కాదు, ఆ మూర్ఖవాదం అప్పుడు ఉంది. నేనేమంటా, నువ్వు అప్డేట్ అవ్వా ఇంకా. ఇన్ని మాటలు ఎందుకు నాన్న? వాడి పేరు వర్ధన్ కదా. అవునా? ఓ గొర్రె కూడా ఫోన్ చేశాడు అదే పేరు. ఓకే. ఓ గొర్రె కూడా అదే పేరుతో ఫోన్ చేశాడు. వర్ధనం అనే గొర్రె ఫోన్ చేశాడు. నేను ఫోన్ చేసి ఇందాక నీ ముందే కిరణ్ అనే ఆయనతో ఏం చెప్పాను కదా. మళ్ళా నేనేం చెప్పాను? కిరణ్ అనే ఆయనకి ఏం చెప్పాను? అది సరే, అతనితో ఏం చెప్పాను నేను? మీరు ప్రయత్నాలు ఆడాను. అతనేమన్నాడు? ఏం చెప్పను అన్నాడు.
కానీ ఆ నాన్న పేరు ఏంటి? ఆ నాన్న పేరు చెప్పాడు కదా, సాల్మన్ రాజు ఏదో చెప్పాడు కదా, అవునండి. అంటే క్రిస్టియన్ అయింది కదా అవును అవునా? అవును. ఇంకో శాంతివర్ధన్ విజయవాడ పాపి. ఓకే, To go with the song, press any key. Charges will be 29 for 30 days. నమస్కారం అండి. శాంతివర్ధన్ గారు కదా సార్? నేను రాధా మనోహర్ దాస్ అండి. మీరేమైనా బిజీగా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. ఏం లేదు సార్, బైబిల్ గురించి ఒక డౌట్ వచ్చిందా అడుగుదామని చేశాను సార్. అడగమంటారా? దేవుడికి విగ్రహం చేస్తే బైబిల్ వ్యతిరేకిస్తుంది కదా సార్. అంటే మన గుణదల్లో వాళ్ళు పలకి సేవ అంటే మా సిస్టర్ ఒక ఆవిడ అడిగింది, ఏంటంటే వాళ్ళు అన్ని కాపీ పేస్టులు చేస్తున్నారు, అదేదో పలకి సేవ, చెవులు కుట్టుకోవడం, గుండు కొట్టుకోవడం, హారతులు, కొబ్బరికాయలు, జస్ట్ కాపీ పేస్ట్ కదా. వాళ్ళేమో ధ్వజస్తంభాలు ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారండి, ఇక్కడ సికింద్రాబాద్లో పెద్ద ధ్వజస్తంభం పెట్టేశారు. ఇదంతా ఏంటండి అని అడిగారు. యాజ్ ఏ క్రిస్టియన్ మీరేమంటారు? ఇది క్రైస్తవమే అంటారా, కాపీ పేస్ట్ అంటారా? లేదు సార్, వాళ్ళ ఏకాదశి ఉపవాసం. మీరు చేశారు సార్? చేయలేదా? అయ్యో తినండి సార్ ప్లీజ్ సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. రెండింటికి సమాధానం లేదేం సార్? జై శ్రీరామ్ చెప్పండి. ఏం సార్? ఓకే సార్, గుడ్ నైట్ సార్. ఇది పోయే కాలం. నేను జై శ్రీరామ్ చెప్పా, పెద్దవాడు చెప్పా, రెండూ చెప్పడం. ఎందుకని విషం ఎక్కింది. ఆ విషం పేరు బైబిల్. నేనే ఉంటానంటే మీరు ఇప్పుడు రాయిని మాత్రం కంటే దేవుని కనలేరు, దేవుని మాత్రం కంటే దేహం కనరారు. ఈ ఒక్క పాయింట్ ఎందుకు కొట్టుకోను? నువ్వు ఆ రాయి అనుకో. మనకి ఉపనిషత్తులు పురాణాలు మనకి ఏం చెప్తుందంటే అనుచయాంతరాస్తరం అంటారు. అంటే ఏంటి? అని ప్రతి అణువులోనూ దైవం ఉన్నాడు అంటారు, ప్రతి జీవిలోనూ దైవం ఉన్నాడు అంటారు. నేను ఏమంటాం మనం? గంగమ్మ. డబ్బులు లక్ష్మీదేవి. పుస్తకం సరస్వతీదేవి. భూమి భూమాత. ఆవు గోమాత. అన్నం భోజనం అన్నపూర్ణ. అన్నపూర్ణమ్మ. అంత అమ్మ. అమ్మ. మనం అమ్మ అనే ప్రతి దాంట్లో అమ్మని చూస్తాం కాబట్టి. మా చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఇంట్లో ఎద్దు చచ్చిపోతే మా పిన్ని అది బయటికి తీసుకుపోతుంటే బోర్ నేర్చింది. ఎందుకు? ఎందుకు? అటాచ్మెంట్. ఇంట్లో మనిషిగా సేవ చేసింది కదా. అంటే మనం అందరిలో దైవాన్ని చూస్తాం. కేవలం చాలా బాధాకర విషయం దానికి ఆపోజిట్. అశోక్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఇట్స్ గోయింగ్ ఓకే. సో మీరు వీడియో చూసి ఉండొచ్చు. మొన్న బక్రీద్కి ఒక పెద్ద గొర్రె గడ్డంతో ఉంది, అతను అమ్మకానికి తెచ్చాడు. అది అతన్ని పట్టుకుని బోర్ను అని ఏడుస్తుంది. అయినా అతను చాలా దయగలిగిన వాడు కాబట్టి దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే దానికి ఉంది బంధం, ఈ సోకాల్ మనిషికి లేదు. కాబట్టి ప్రపంచంలో ఉండవలసిన మతం ఏది అని నేను అడిగాను అనుకో, నువ్వేం చెప్తావమ్మా? నువ్వు నన్ను అడిగేది వెరీ వెరీ గుడ్. రియల్లీ యువర్ గుడ్ డాటర్ విత్ మ్యాటర్. నేను చెప్పే మతం అదే. ప్రపంచంలో ఉండవలసిన మతం దయామతం. నాట్ ఓన్లీ హ్యూమన్స్. ఎందుకంటే ప్రపంచంలో దయలేని ప్రాణి వీడు ఒక్కడే. ప్రపంచంలో అంతరించవలసిన జాతి ఏదైనా ఉంటే ఫస్ట్ ఈ మానవ జాతి ఉంటే అంతరించాలి. ఎందుకని? వీడు అన్ని జాతుల్ని పొట్టలు పెట్టేస్తున్నాడు. పావులు తినేస్తాడు,
కప్పలు తినేస్తాడు, తేళ్లు తినేస్తాడు, పురుగులు తినేస్తాడు, పెద్ద పెద్ద కొండ చెరువులు తినేస్తాడు, మొసళ్ళు తినేస్తాడు, అమ్మ కడుపులో ఉన్నటువంటి ఆవు పిల్ల పిండం దాన్ని తీసి తినేస్తాడు, తాబేళ్లు తినేస్తాడు. ఈ ఒక్క జాతి అంతరించిపోతే అన్ని జాతులు బాగుంటాయి. ఇప్పుడు నేను నిన్న మధ్యాహ్నం భోజనం చేశాను, ఉన్నాను కదా, ఇవాళ ఏకాదశి ఉన్నాను కదా, కొంచెం నీరసం ఉందండి, ఉన్నాను కదా. ఇప్పుడు పొద్దున్న జంతువు, రాత్రి జంతువు, మధ్యాహ్నం జంతువు, జొమాటోలో జంతువు, స్విగ్గీలో జంతువు. ఇవి బికమే యానిమల్, ఇవి బికమే డీమెన్. ఇప్పుడు నీకేమన్నా మంచిదేమో చెప్పు, డాక్టర్స్ చెప్తున్నారు నాట్ గుడ్. గుడ్ ఆల్సో ఇస్ నాట్ గుడ్. సో నేనేమిటంటే ప్రపంచంలో ఉండవలసిన మతం దయామతము, ప్రేమ మతం. కానీ గురువు గారు ఒక్క మాట ఏంటి అంటే, ఎక్కడైనా క్రైస్తవుల విషయంలో ఏదైనా ఒక తప్పు జరిగినా, ఒకరికి అన్యాయం జరిగినా అందరూ కూడగట్టుకొని వచ్చేస్తారు ఆయన కోసం పోరాడడానికి. కానీ హిందూ విషయానికి వస్తే మాత్రం ఇది చాలా చాలా అంటే చాలా వేస్ట్గా ఉంటుంది. ఎందుకో చెప్పనా, వాళ్ళు మతం పేరు మీద ఏకమై, వెదర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్. అంటే ఎందుకు మొన్న చిలుకూరులో ఏదో గుర్రపుశాల దాన్ని మసీద్ అని చెప్పి పక్కన 100 మంది వెళ్ళిపోయారు. ఇక జోక్ ఏంటంటే, ఆ రంగరాజన్ గారు, ఆ గుడి పూజారి ఉన్నారు, మెయిన్ హెడ్, వారు కొన్నాళ్ళ ముందు ఒక కోడిదోడని ఓ ముస్లిం రైతుకి ఇచ్చారు. ఇచ్చి మతం కంటే మానవత్వం ముఖ్యం అన్నారు. జోక్ ఏంటంటే, ఒక్క ముస్లిం కూడా ఈ డైలాగ్ ఆయన దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు లేడు. అర్థమైందండి? అంత పెద్ద గుడి పూజారి మతం కంటే మానవత్వం ముఖ్యం అన్నారు. ఇప్పుడు అన్ని 100 మంది అక్కడికి వచ్చి నమాజ్ చేసి ఏదో చేసి అడవాడి చేశారు కదా. అప్పుడు ఒక్క ముస్లిం అన్న వచ్చి ఈ పాత కట్టడం కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి, మతం కంటే మానవత్వం, అలా ఎవరన్నా ఒకటి చెప్పిందా? ఒక్కరు రంగరాజన్ గారు సపోర్ట్ వచ్చారా? ఈ జోక్ పక్కన పెడితే, హిందువులు చేసిన ఒక బుద్ధి లేని పని ఏమిటంటే, పోయి మసీదుల కింద గుళ్ళు కడతారు. బుద్ధిహీనులు. కానీ అర్థమైందని, మసీదుల కింద గుళ్ళు ఉంటాయా? ఎందుకుండా ఉంటాయి. మన గుడుల మీద మసీదులు నిర్మిస్తారు. అదన్నమాట. ఎక్కడైనా మసీదు మీద గుడి ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడ గుడి మీద మసీదు ఉంటుంది. కాబట్టి ఈ స్వధర్మం, స్వక్షేత్రం, మాతృభూమిలో మెజారిటీగా ఉన్న వాళ్ళు అన్యాయం అయ్యేది కేవలం భారతదేశంలోనే. ముస్లిం మెజారిటీగా ఉండేటువంటి పాకిస్తాన్లో మైనారిటీ హిందువులకి అన్యాయం జరుగుద్ది. ముస్లిం క్రైస్తవులు మైనారిటీగా ఉండే భారతదేశంలో మెజారిటీగా ఉండే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. నువ్వెవరు మాట్లాడావు? కాబట్టి బడ్జెట్ కొట్టు ఎంత ఇచ్చాడు? ఎవరు? రేవంత్ అన్నయ్య మొన్నే బడ్జెట్లో ఎంత ఇచ్చాడు తెలుసమ్మా? తెలీదా? హౌ మచ్ తెలంగాణ కాంగ్రెస్ బడ్జెట్ ఫర్ ముస్లిమ్స్? According to the Hindu Minority Welfare Department gets an increased allocation of 36% in the Congress-ruled Telangana. The Telangana government on Thursday, in the Telangana State Legislative Assembly, proposed for free 2024-25 a budgetary allocation of 3,003 crore rupees. It was 2,195 crore rupees in the FY 2023-24. అదేం తెలియదు. 2023లో 2,195 కోట్లు, ఇప్పుడు 3,300 కోట్లు. దేనికి? ఏదైనా ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రపోజల్ ఫర్ బడ్జెటరీ అలొకేషన్. దేనికి? మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గెట్స్ అనే ఇంక్రీజ్డ్ అలొకేషన్. సరే, ఇది అయిపోయిందా? హౌ మచ్ దే శాంక్షన్ ఫర్ తెలంగాణ బోనాలు? According to the New Indian Express, Telangana government sanctions 20 crore rupees for Bonalu festivities. 3,000 ఎక్కడ, 20 ఎక్కడ?
How much yearly annum collection from Yadagiri Gutta temple? ఇక్కడ రాశాడు యాదాద్రి సీస్ రికార్డ్ 225 crores annual income. 225 crores. డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు ఈ 225 కోట్లు? మైనారిటీస్. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకుని ఎవరికి ఇస్తుంది? మైనారిటీస్కి, అలానే క్రిస్టియన్స్కి వెళ్తుంది. 225 కోట్లు అందులో వస్తే ఇలా మిగిలిన టెంపుల్స్ నుంచి ఎంత వస్తుంది? ఒక్క అయ్యప్ప స్వామికి ఒక అరటిపండు ఎవరు ఇఫ్తార్ విందులు చేస్తారు. బోనాలు అయిపోయినాయి కదా, మరి రంజాన్కి వెళ్ళి ఇఫ్తార్ విందులు తిన్న గాడిదలు ఎవరైతే ఉన్నారో సోకాళ్ళు బొందుగాళ్ళు హిందువులు, మరి బోనాలు ఒక్క ముస్లిం వచ్చి ఎత్తాడా బోనం? నీకెందుకు అంటున్నా నువ్వు నమ్మిన దాన్ని సాతాన్ అనేటువంటి వాడు నీకు బయ్యాలా అయ్యాడు అయ్యా. సో కాబట్టి హిందువులు ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది శైవం, వైష్ణవం, శాక్తం వీటి మీద కాదు. ఒక్కసారి నువ్వు మైనారిటీ అయితే నీ శివాలయాన్ని, నీ రామాలయాన్ని ఒకలాగే కూలుస్తారా వెధవా. కాబట్టి అడ్డనామాలు నిలువునామాలను కొట్టుకునే అడ్డగాడిదలకి ఇదే నా రిక్వెస్ట్. గురుగారు కల్కి సినిమా వచ్చాక ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అర్జునుడు గొప్పవాడా లేదా కర్ణుడు గొప్పవాడా? ఆల్రెడీ చెప్పాను, ఓ 10-12 నిమిషాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తా. అసలు మా ఇంట్లో 5 నేనే పొడుగు, ఇంకా హైట్ మా అన్నయ్య నా పక్కన పెడితే వాడు హైట్ తక్కువ. ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి. నీకు డౌట్ ఉందనుకో మా అన్నయ్య పిలుస్తాం. అలా నీకు మహాభారతంలో డౌట్ ఉంటే ఎవరిని అడగాలి? వ్యాసుడు అని అడగాలి. వ్యాసుడు ఏం చెప్పాడు కదా, అది అథెంటిక్. అవునా? రామాయణంలో డౌట్ ఉంటే ఎవరిని అడగాలి? వాల్మీకి అడగాలి. అలా మహాభారతం ప్రకారంగా అర్జునుడు గొప్పవాడు. అయితే మనకి అర్జునుడు, కర్ణుడు అంటే కర్ణుడి యొక్క కుండలాలు అంటే ఆయనకి ఏదైతే వరం ఉందో దానిని తీసుకున్నాక కానీ ఆయన్ని చంపలేకపోయారు అని చెప్పేసి అంటారు. మరి ఈ విధంగా చూసుకుంటే ఏకలవ్యుడు బొటన వేలు లేకపోవడం వల్లే ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన బొటన వేలు ఉండుంటే ఆయన కంటే శక్తివంతుడు ఇంకొకరు ఉండరు అనేది. ఇవన్నీ తెలియక మనం సినిమాలు చూసేసి ఈ పైత్యంగాలు రాసినవి చూసేసి వాట్సాప్ చూసి మాట్లాడతాం. నేను అందుకే చెప్పాను, మీ ఇంట్లో విషయం మాకు తెలియదు కదా, మీ అన్నయ్య హైట్ ఎంతో, మా అన్నయ్య హైట్ ఎంతో నీకు తెలుసు. అలా ఈ ఇతని పేరు ఏమిటి నువ్వు చెప్పావు? పొట్టనవేలు, ఏకలవ్యుడు. సో ఏకలవ్యుడు ఎవరి తరపున పనిచేసాడో తెలుసా నీకు? బలం ఎవరికి ఉండాలి? లోకక్షేమం కోసం పనిచేసేవాడు బలం ఉండాలి. రామాయణంలో చూడండి, రాముడు ఎవరు? మనకి దేవుడు. రాముడు దేవుడు అని బ్రహ్మదేవుడికి తెలుసు, సీతాదేవికి తెలుసు, సుమిత్రకి తెలుసు, భరతుడికి తెలుసు. రాముడి దేవత. రాముడిని అడగండి మీరు ఎవరండి? రామాయణంలో ఒకసారి అలా మైక్ పెట్టి అడగండి. చూడండి రామాయణంలో, నేనండి ఆయన సన్ ఆఫ్ దశరథ, మా అమ్మగారి పేరు కౌశల్య, ఇదిగో మా ఆవిడ సీత, మాది అయోధ్య, ఇదే మాట్లాడతారు. ఇలా అసలు అది లేదు. రాముడు నేను దేవుణ్ణి అనుకున్నాడు అనుకోండి, రావణాసుడు వధ జరగదు. రాముడు యాజ్ ఏ హ్యూమన్ ఆయన బిహేవియర్ ఉంటుంది. ఎవరన్నా అడిగితే ఇదే చెప్తాడు. ఈయన మహావిష్ణువే అయినా సరే అక్కడ పాత్ర అంతే. అది రామాయణం. ఇక్కడ మనం చూడవాలి, ఈ రాముడు రావణ్ణి చంపడానికి సాంటి కోటేశ్వరరావు గారు ఎంత బాగానో ఎన్నిసార్లు చెప్పారు. రాముడు మానవుడుగా అక్కడ బిహేవ్ చేస్తున్నారు కాబట్టి దేవతలు మునుల దగ్గరికి వెళ్ళి ఋషుల దగ్గరికి బలం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. ఎవరికి బలం ఇవ్వాలి? రాముడికి. రాముడికి బలం వస్తే, అస్త్రాలు శస్త్రాలు వస్తే ఆ బలంతో రావణ్ణి వధిస్తాడు.
కాబట్టి ఇక్కడ బలం ఎవరికుంటే మంచిది? లోకక్షేమం కోరే వాళ్ళకి. సేమ్ అప్లికబుల్ ఇక్కడ కూడా. ఇప్పుడు కర్ణుడు ఎవరి పక్షాన ఉన్నాడు? కౌరవ పక్షం. ద్రౌపది బట్టలు ఇప్పి తొడం మీద కూర్చోబెట్టుకుని సలహా ఇచ్చింది ఎవరు? కర్ణుడు. సరే, కర్ణుడికి బలం ఉంటే లోకానికి మంచి జరుగుద్దా? 6 అభిమన్యుని ఒంటరి చేసి ఒక చిన్న కత్తి వండి వేసేస్తాను అన్నాడు. ఏమీ ఇవ్వలేదు. అలా నిరాయుధుని చేసి ఆ అభిమన్యుని చంపించడానికి ప్రేరణ ఇచ్చింది ఎవరు? కర్ణుడు. చెప్పండి, నువ్వేం ఇప్పుడు నువ్వు ఆ పేరు పెడతావా అప్కమింగ్ జనరేషన్కి? కాదు కదా. మరి అదే అర్జునుడి విషయంలోకి వస్తాం. అర్జునుడు గురువు గారికి తల వంచి ఉన్నాడు, అన్నయ్యలకి తల వంచి ఉన్నాడు, దైవానికి తల వంచి ఉన్నాడు. ఇది ఒబిడియంట్. మనకి ఒబిడియన్స్ ఉండాలి కదా, ఉంది కదా అతనికి. ఇంకో విషయం చూద్దాం. అర్జునుడిని భీష్ముడు ఇష్టపడతాడు, లేదు ఆ పక్షంలో ఉండి కూడా. అర్జునుడిని కృష్ణుడు ఇష్టపడతాడు. గురువు గారు తన కొడుకు కంటే కూడా అర్జునుడిని ఇష్టపడతాడు. మరి ఎవరు హీరో, ఎవరు గొప్పోళ్ళు నువ్వు అనాలిసిస్ చేయాలిగా. నువ్వు కుర్చీలో కూర్చొని నేనే పొడుగు అంటే ఎలా దొబ్బుద్ది? ఒకసారి నుంచో. కాబట్టి ఎవరు గొప్పోళ్ళో రామాయణంలో వాల్మీకిని అడగాలి, ఎవరు గొప్పోళ్ళో మహాభారతంలో వ్యాసుగారిని అడగాలి. నువ్వు పరిశీలన చేయాలి. అంతేగాని ఏదో సినిమా చూసి మాట్లాడు. గురుగారు, ప్రస్తుత జనరేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కాలం మారింది. ఒకప్పుడు మనం చూసుకుంటే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎక్కువ, ఆడవాళ్ళు మగవాళ్ళ వల్ల ఎక్కువ బాధకు గురవుతున్నారు అనేది మనం వింటూ వచ్చాము, చూస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాలు చూస్తుంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ఉందండి. ఏదో సాధించడం కోసం హింసకో లేదా ఇంకేదో దేనికో ఆడవారు మగవారిని బ్లాక్మెయిల్ చేయడం, కావాల్సింది ఇవ్వకపోతే వాళ్ళని మీడియాకి రావడం, కేసులు పెట్టడం, ఇవన్నీ మనం తరచూ చూస్తున్నాం. సడన్ గా అవునండి. మనం అదే అనాలిసిస్ అమ్మ గుర్తుపెట్టుకో. పరిశీలన, అబ్జర్వ్ చేయాలి ప్రపంచాన్ని. నువ్వు చెప్పు, మన చిన్నపిల్లవే, ప్రపంచాన్ని పెంచుకుంటే మనశ్శాంతి ఉంటుందా, ప్రపంచాన్ని తగ్గించుకుంటే మనశ్శాంతి ఉంటుందా? నువ్వు చెప్పు. సమానంగా ఉంటే మనశ్శాంతి ఉంటుంది, పెంచుకున్నా మనకి. గుర్తుపెట్టుకో, నీకు నీ ఫీట్ సైజ్ ఎంత చెప్పులు, నీకు ఫ్రీగా 9 సైజ్ ఇస్తాం. ఫ్రీ ఇచ్చేగా వేసుకోవచ్చు కదా. అంటే నీకు బుద్ధి ఉంది అని అర్థం. ఫ్రీగా ఇచ్చితే 9 సైజ్ వేసుకోవుగా, 5 సైజ్ ఇచ్చినా వేసుకో. ఫ్రీ అయితే మాత్రం ఎందుకు వేసుకుంటావు? అలా చెప్పుల్ని సైజుని బట్టి వేసుకుంటాం. మన కాలి సైజు అలాగే మనుషులు కూడా. మనం తిట్టక్కర్లేదు కదా. 5 సైజుని తిట్టాలా ఏంటి, ఇప్పుడు 9 సైజుని తిట్టాలా ఏంటి? వదిలేసి మన సైజు వేసుకుని వెళ్ళిపోతాం. అలా కొందరు వ్యక్తులు మన జీవితాల్లో ప్రవేశించి వాళ్ళ పైత్యాన్ని చూపించి మనసుల్ని పాడు చేసి గాయం చేసి వెళ్ళచ్చు. అది వాళ్ళ యొక్క నేచర్. కొందరు బీ ఫర్ బిల్డింగ్ అంటే కట్టడానికి వస్తారు, కొందరు బీ కంటే డీని ఎంచుకుంటారు, డీ ఫర్ డెస్ట్రాయ్. ఏబిసిడి 4 ఒకళ్ళు బీకి, ఒకళ్ళు డీకి. మనం ఎటువైపు ఉండాలో మనం చూసుకోవాలి. ఇంకోటి ఏమిటంటే, ఒక అమ్మాయి పేర్లు అవి మనకు తెలియదు కానీ విశాఖపట్నంలో నువ్వు చెప్పిన లాంటిదే 2 పిల్లలు, భర్త. ఎవరో ఆవిడ జీవితంలో ప్రవేశించి ఏదో నాన్ సెన్స్ చేయబోతే భర్తకి తెలిసిపోతే అతను చెప్పాడంట, పిల్లలు ఉన్నారు, జరిగింది ఏదో జరిగింది. అయినా ఈ మూర్ఖురాలు అతని వలన మాయలో పడి భర్తను చంపేసి దొరికేసి ఆ పిల్లలిద్దరూ అనాథలైపోయారు. కాబట్టి నేను ఈ పరిశీలన అనే పదం ఎందుకు వాడానంటే,
ఐదుగురు చాలా బాధ్యత కలిగిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఆ బాధ్యత తీసుకునే ఐదుగురు మొయ్యగలిగితేనే బాధ్యత తీసుకోవాలి. ఎవరు ఐదుగురు? శాస్త్రం చెప్పింది. శాస్త్రం అంటే వేదం, లేదా వేదాంగం. అది అథెంటిక్ ఫర్ ఆల్ హ్యూమన్స్. అర్థమైందా? బైబిల్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, ఖురాన్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, బట్ వేదం ఫర్ ఆల్. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన వేదాల్లో ఉపనిషత్తుల్లో ఎక్కడ ఇజ్రాయెల్ దేశము అలానా ప్లేసు అలా చెప్పం. మనం ఏం చెప్తామంటే సర్వే అంటుంటాం, జీవ అంటుంటాం, బ్రహ్మ అంటుంటాం, మనుష్య అంటుంటాం. అంటే మనకి యూనివర్సల్ థింకింగ్, మన యూనివర్సల్ థింకింగ్. వాళ్ళలాగా చిన్న ప్లేసు ఆ థింకింగ్ అందలేదు, యూనివర్సల్. సరే, ఈ విషయం పక్కన పెడితే ఈ పరిశీలన చేయాలి. పరిశీలన ఏమిటి? ఒక్క ముక్కలో చెప్పారు వేమన్ గారు. ఏం చెప్పారు? ఎచట నుండి వచ్చు ఎచటకు తాబో తెలియనేర్చితేను సర్వముక్తుడగును సర్వము తానగును విశ్వదాభిరామ వినురవేమ. ఒక ముక్కలో అయిపోయారు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తాం, ఇది తెలియాలి. అలాగే ఇవన్నీ ఎవరు నేర్పాలి? అమ్మ నాన్న నేర్పాలి. మా జీవితంలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఇలా వ్యవహరించాలి, ఇలా వ్యవహరించకూడదు. పూర్వం చూడడానికి 30 ఏళ్ళ క్రితం నువ్వు ఇలా చెయ్యకే అమ్మా, నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను అనరే, మమ్మల్ని అంటారే అని అమ్మ తిరుగుతూ ఉండేది. అంటే ఈ పిల్ల యొక్క బిహేవియర్ని సరిచేస్తూ ఉండేది. ఇప్పుడు ఒక స్త్రీకి పరిపూర్ణత ఏమిటి? మంచి కూతురుగా ఉండడం, తర్వాత మంచి సోదరిగా ఉండడం, తర్వాత మంచి భార్యగా ఉండడం, ఫైనల్గా మంచి అమ్మ. ప్రపంచంలో మొన్న ఏదో ఇంటర్వ్యూ లాంటిది ఏదో చూశాను. ఎవరు మాట్లాడారు? అమ్మాయి పేరు మాధురి ఉంది, గీతా మాధురి. ఏదో చెప్పింది. అది ఇట్స్ గోయింగ్ ఆన్ అశోక్, ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఆవిడ ఏం చెప్పిందంటే ఏదో సంఘటన ఉదాహరించింది. ఆ సంఘటన పూర్వపరం మనకు తెలియదు, కానీ ఇంట్లో ఉండే స్త్రీలైనా ఉద్యోగం చేస్తున్న స్త్రీలైనా ఒకటే అంటూ ఏదో చెప్పారు ఆవిడ. నేను కింద కామెంట్ పెట్టాను, అసలు ప్రపంచంలో అమ్మ కంటే పెద్ద ఉద్యోగం ఉన్నారా? అంటే మైండ్ సెట్ని ఎలా పాడు చేశారంటే, మీరు ఏం చేస్తున్నారు అని ఒక తల్లిని అడిగారు. హోమ్ ఏంటి అంటారు, హోమ్ వైఫ్ ఏదో అంటారు, ఏంటి హౌస్ వైఫ్. కొంచెం సిగ్గుపడుతూ హౌస్ వైఫ్ అని చెప్పడం ఏంటి? అమ్మకంటే పెద్ద పోస్ట్ ఉందా? అమ్మ వస్తేనే పివి నరసింహరావు వచ్చాడు, అమ్ముంటేనే అటల్ బిహారీ వాజ్పేయి వచ్చారు, అమ్ముంటేనే ఒక అంబేద్కరు, అమ్ముంటేనే ఒక ఆజాద్ చంద్రశేఖరు, అమ్ముంటేనే ఒక అల్లూరి, అమ్ముంటేనే ఒక నేతాజీ, అమ్ముంటేనే ఒక వివేకానంద స్వామి. అమ్మ పెద్ద పోస్టు. మళ్ళీ ఉద్యోగం చేసి వచ్చి ఇది ఎందుకు చెప్పాను అంటే, సినిమా పేరు నాకు తెలియదు, ఆ చిన్న మొక్క చూస్తే హట్టింగ్గా ఉంటుంది. సుమనం సుహాసిని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఆ పనివాడు వీళ్ళ కూతురు ఇంట్లో వదిలేస్తే అతనితో ఇవి కనపడుతుంది. వాడి పేరు మరీదాసు. ఆ తర్వాత అర్జును ఎంక్వైరీకి వస్తాడు, యాక్షన్ కింగ్ అర్జున్. అతను ఈ గోల్డ్ ఫాడే దాన్ని పట్టుకుని ఎవరు చనిపోయారు ఇదంతా మొత్తానికి. ఇప్పుడు ఈ అమ్మాయి వాడితో ఉండి ఏదో జరగకూడదు జరగడానికి వెంటనే ఈ సుమనం అని చంపేస్తాడు, ఆ పన్నుని చంపేస్తాడు. డాడీ ఎందుకు ఇలా చేసావు అంటే, కాసేపటికి నేను పోలీసులు చెప్తాను అంటారు. ఆ అమ్మాయిని కూడా చంపేస్తాడు. ఆ ఇంట్లో 2 శవాలు, ఒక్క కూతురు, దాన్ని వాళ్ళే చంపుకున్నారు. ఎందుకని? టైం ఇవ్వలేదు అమ్మాయికి.
టైం ఎవరు ఇచ్చారు? మళ్ళీ దర్శ ఇచ్చారు. తర్వాత ఇద్దరు గ్రేవ్ యార్డ్కి వెళ్ళిపోయారు. కాబట్టి టైం ఎవరికి ఇవ్వాలి? పిల్లలకి ఇవ్వాలి. అందుకని 5 బాధ్యతలు చెప్పానే. శాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరు 5? తండ్రి, ఉపాధ్యాయుడు, గురువు, రాజు, భర్త. 5 నువ్వు మొయ్యగలిగితేనే తీసుకోవాలి. ఇప్పుడు కార్ డ్రైవింగ్ వచ్చా? మనకి వచ్చా? కార్ డ్రైవింగ్ వచ్చా? ఎవరన్నా తోలమంటే చెప్పాలి, ఈ 2 అక్షరాలు చెప్పాలి, రాదు అని చెప్పాలి. బాగుండదేమో, వర్తన్ గడి ఏమన్నా అనుకుంటాడేమో, అశోక్ ఏమన్నా అనుకుంటాడేమో, ఇలా ఏ డివైడర్ బుద్ధి జనాన్ని బుద్ధి సంపద అవసరం అండి. 2 అక్షరాలతో పోయేదానికి 2-3 పేనాలు తీసేయచ్చా? సేమ్ ఈ 5 అంతే డ్రైవింగే. అందుకని పోస్ట్ తీసుకోవడం అది మానేయడం చూసుకోవాలి. నువ్వు బేర్ చేయగలిగితే తీసుకోవాలి, లేకపోతే మూసుకోవాలి. అది ఒకసారి బ్రేక్ ఎవరు వచ్చారు దా ఓపెన్ చేయండి. కట్ చేసి చెప్పాలి.